ఈ లోకమిచ్చే శాంతి యేసు క్రీస్తు వారు ప్రసాదించే శాంతి. ఈ లోకమిచ్చే శాంతి ఎలా ఉండిద్ది అంటే అది పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి లేదా సమస్యల్ని ఎదుర్కోవడానికి నిరాకరించి లేదా వాస్తవికమైన దానిలో కాకుండా అవాస్తవమైన దానిలో చూడండి, చాలామంది ప్రశాంతత కోసం ఏం చేస్తూ ఉంటారండి, సమస్యని ఫేస్ చేయకుండా తప్పించుకుని సినిమాల్లోనో సీరియల్లోనో లోక సంబంధమైన వాటిలో ఆనందించడానికి అందులో శాంతిని వెతుక్కుంటూ వారి జీవితంలో ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటారు. కానీ ఆ కాసేపు ఏదో మైండ్ అవన్నీ మర్చిపోయినట్లుగా కనిపిస్తుంది, కానీ తర్వాత మరలా తెలియని అశాంతి వారి హృదయాన్ని గందరగోళానికి తీసుకుని వెళ్తుంది. కానీ నా దేవుడైన యేసు క్రీస్తు వారిస్తున్న శాంతి ఎలాంటిదో తెలుసా? మొట్టమొదటిగా అది నీ హృదయ అంతరంగ లోపల శాంతిని ఇస్తుంది. అది ప్రశాంతతతో కూడిన జీవితాన్ని, ఎలాంటి ఇబ్బందుల మధ్యలో అయినా ఎలాంటి స్థితిగతుల మధ్యలో అయినా కూడా నువ్వు ప్రశాంతంగా దేవునిలో కొనసాగగలిగే శాంతిని నీకు ఇస్తుంది. విజయముతో కూడిన శాంతి యేసుప్రభువు వారు మనకిస్తూ ఉన్నాడు. ప్రతి పరిస్థితిలో కూడా అది ఎలాంటి దుఃఖమైనా ఎలాంటి స్థితిగతులు గున్నా నువ్వు వెళ్తున్నప్పటికీ దేవుడిస్తున్న శాంతి ఎలాంటిదో తెలుసా? ఆ స్థితిగతులు, ఆ పరిస్థితులు, ఆ బాధ, ఆ కష్టం నిన్ను ఆ శాంతిలోనికి ఎప్పటికీ తీసుకెళ్ళవు. ఎందుకంటే నీకు నాకు ఒక నిశ్చయితతో కూడిన శాంతిని దేవుడిస్తున్నాడు. ఆయన ఈ లోకాన్ని జయించాడు. ఖచ్చితంగా మనల్ని కూడా జయం కలిగేలాగా ఆయన మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. ఇది నిశ్చయితతో కూడిన శాంతి. అలాంటి విజయముతో కూడిన శాంతిని మనకు అనుగ్రహిస్తున్నాడంటే నీవు నేను ఆయన్ని ప్రేమించే వ్యక్తిగా, ఆయనను వెంబడించే వ్యక్తిగా మనం ఉన్నట్లయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, నా హృదయంలో ఖచ్చితంగా ఒక ప్రశాంతతనిస్తాడు. జరుగుతున్న ప్రతి కష్టం, వెళ్తున్న ప్రతి నష్టకరమైన పరిస్థితుల్లో కూడా ఒక నిశ్చయిత, దేవుడు అన్ని మేలుకే. అందుకే కదా భక్తులు ఒక పాట రాశాడు, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే. ఇంత అద్భుతంగా ఆయన చిత్తానికి తల వంచగలిగితే, ఆయనను ప్రేమించే వ్యక్తిగా ఉండగలిగితే దేవుడు అంటున్నాడు అన్నీ కూడా నీకు మేలుగా మారుస్తానని. దేవుడు అంటున్నాడు మీరు దేనిని గూర్చి చింతపడదు, కానీ ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు ఎక్కడికి తీసుకురండి, దేవుని దగ్గరికి తీసుకురండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము మీ హృదయములకు తలంపులకు కావలి ఉండేది. మనము ప్రార్థించడం ద్వారా, ఆయనతో సహవాసం చేయడం ద్వారా, సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండటం ద్వారా మనం ఆ శాంతిని మన హృదయంలో కలిగి ఉండొచ్చు.